మేడమ్స్ గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఓకే, గడ్డ వెంకటరెడ్డి బ్యాడ్జ్ని ధరించవలసిందిగా కోరుచున్నాం. తర్వాత సోమయ్య సార్కి వచ్చి బ్యాడ్జ్ని ధరించవలసిందిగా కోరుచున్నాం. మన పూర్వ విద్యార్థుల ఈ సమావేశాన్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఒక జాతీయ గీతమా లేకుంటే ఓకే, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తున్నారు. జ్యోతి ప్రజ్వలన అనేది మనకు అందరూ చప్పట్లతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు బాబురావు సార్ గారు చేస్తున్నారు. అబ్బారావు సార్ గారు ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం మనకు బాబురావు సార్ గారు, సోమయ్య సార్ గారు, నెక్స్ట్ మండే మాత్రం అయితే మన గురువులకు ఇప్పుడు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా సాయి లక్ష్మణరావు, వెంకట విజయ్ కుమారు, కంచాల వెంకటరెడ్డి, అమృతు, తర్వాత అప్పారావు సార్ గారిని సన్మానిస్తారు. అసలు ఎంతో కన్నుల పండుగ ఉంది. సార్ ఒకవేళ ఆనందం కొంచెం పెంచితే ఇంకా బాగుంటుంది. కాబట్టి
మళ్ళీ వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఇక్కడ చూస్తే ప్రతి టీచర్ తోటి ఫోటో కూడా తీసుకుంటారు. ఫోటో దిగవలసిందిగా కోరుతున్నాం. లైఫ్ లాంగ్ మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవడానికి ఫోటో తీస్తారు. చూడండి ఇటువైపు వెంకటేశ్వర నువ్వు అక్కడికి వెళ్ళు. మన మిత్రుడు రాజేశ్వరరావు ఉత్సాహంతో ఏదో చేస్తామని ముందుకెళ్తుండు. మిగతా వాళ్ళు కూడా నాతోటి చూడండి అందరు ఇక్కడ చూడండి. మహిళలు కూడా గురువారి యొక్క దగ్గరికి వచ్చి బచ్పన్ ఫ్రెండ్స్ ఫోటో మరియు ఈ ఫోటో రెండు జత చేసి ఉంటాయి కాబట్టి మళ్ళీ బాల్య దినాలని జ్ఞాపకం చేసుకుంటారు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాను. బాబురావు సార్ గారు వారి ముగ్గురికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నాతోటి నా స్నేహితులు బాల్య స్నేహితులకు విద్యార్థులు మళ్ళీ 7th క్లాస్కి వెళ్ళిపోవాలి కాసేపు. మరి సార్ వాళ్ళు మనకు నేర్పించిన జ్ఞానం అప్పట్లో చాలా మంచిగా నేర్పించారు. అదే జ్ఞానాన్ని మరి మన పిల్లలకు, మన కుటుంబంలో, మన సమాజంలో మనం ఎంతో నేర్చుకుంటూ ఆ జ్ఞానాన్ని మనం ప్రదర్శించుకుంటూ వచ్చాము. ఆ జ్ఞానం ద్వారానే మనం ఇంత ప్రయోజనం అయ్యాము. కాబట్టి గురువులని మనము ఎప్పటికీ మర్చిపోదు. వారికి నా అట్లనే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. పూర్వ విద్యార్థులు ఓకే, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. దీన్ని చాలా
సందర్భాలలో మనం గుర్తు చేసుకున్నాం. మన జూనియర్ బ్యాచ్లు, సీనియర్ బ్యాచ్లు అందరూ మన కాడ ముఖ్యంగా భిక్షం దీనికి అసలు కారణం దేవుడు అంటే ఇక మీరు చేయదులే, మీ శాతం కావట్లేదులే అని స్థాయికి తీసుకొచ్చిన భిక్షం ఈరోజు లేట్కి వచ్చింది. అసలు కార్యక్రమాలు మూల కారకులైన భిక్షమే వెనకకు వచ్చిండు. ఇది మనం ఉండేది సూర్యాపేట, శ్రీరామ్ నగర్, ఓన్ హౌస్. బాబు పాప ఇద్దరికి మ్యారేజ్ అయింది. బాబు మ్యారేజ్ అయింది, పాప అయింది. అందులో 2 సెట్లు మీ ద్వారా రెడీమేడ్ షాప్, రెడీమేడ్ జీన్స్. బాబురావు సారు, సోమయ్య సారు, అప్పారావు సారు, సత్యరెడ్డి సారు, మ్యాథ్స్ గారు అందరే నాకు అప్పటి గుర్తులు ఇప్పటికీ మర్చిపోలేని గుర్తులుగా. మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో వచ్చిన మన స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన గురువులని సంస్కరించుకునే మంచి మన గురువులని స్మరించుకునే రోజు. ఈ రోజు కోసం చాలా ఎదురు చూస్తున్నాము. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన బాబురావు సారు ఇంగ్లీష్ మాస్టర్, చెవు విండి ఖచ్చితంగా ఆనాడు చెప్పిన చదువులు ఈనాడు మన ఇవాళ త్రిపులైంది, ఇంకో కొన్ని హైటెక్లు చదువులోని ఆ పాత చదువులే ఈరోజు మనకు త్రిపులైంది, వేరే రకాల పెద్ద చదువుకోవడానికి పాతకు చేపట్టి విడుకునే చెప్పు మాను ఇంతవరకు నాకు ఇప్పుడు అపరాధాలు తెలుగులో మాత్రం బాగా చెప్పింది. అయితే నేను ఇలాంటివి వచ్చినప్పుడు మరి తోటి విద్యార్థులకు నా ఊరుగా నమస్కారం. ఇలాంటి కార్యక్రమం ఎప్పటి నుంచో చేయాలని అందరికీ కుతూహలం ఉన్నది. ఈ కార్యక్రమాన్ని ముందుకు ఏర్పాటు చేసిన లక్ష్మణరావు గారికి, మల్లికార్జునరావు గారికి, మన వెంకటరెడ్డి గారికి, సారయ్య గారికి ఎంతో కృతజ్ఞతలు. ముందు ఈ భిక్షం అనేది చెప్పింది అంటే నాకు తెలియదు, కానీ ఆయన కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ అందరికీ నమస్కారం. అసలు ఇక్కడ ఉన్నసేపు ఇంటికాడ అసలు విషయాలు మర్చిపోతున్నాం. సేమ్ ఆ రోజు యొక్క మనం ఏ విధంగా రెక్క దొరుకుకొని బ్యాగ్ వేసుకొని బల్బం బట్టి పూర్తి విద్యాలు అదే గుర్తుకొస్తుంది. వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని ఈరోజు మనం మాత్రం పంచుకుంటున్నాం. నా పిల్లలకు కూడా అదే చెప్తున్నాను. మనం అపకారం చేయకుండా కానీ ఉపకారం చేయకుండా కానీ అపకారం అయితే చేయట్లేదు. ఎవరికి సొంతంగా కష్టపడి పిల్లలు చదివించి తర్వాత మ్యారేజ్ 93లో మ్యారేజ్ అయింది. జరుగుతుంది. అందులో భాగంగా చేయడానికి కూడా ప్రస్తుతాన్ని పెట్టాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల బ్రేక్ పడ్డది. మరింత బ్రేక్ పడి ఈరోజు జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనం అందరం మంచి క్లాస్మేట్ వెంటనే కనుక మొదటి అక్షరం దిద్దించినదే ఈరోజు నా వరకు, నా పర్సనల్గా నేను చెప్తున్నా. 7th వరకు చదివిన ఆ రోజు సోమతి లేక చదువుకోలేకపోయినా మిగతా వాళ్ళు చదవచ్చు, కానీ నా వరకు, నా పర్సనల్ వరకు నేను చెప్తున్నా. నాకు ఇద్దరు కొడుకులు MBA అయిపోయింది. ఒక అబ్బాయి గవర్నమెంట్ గారు, ఒక అబ్బాయి హాస్పిటల్. ఇద్దరు మంచిగా సెట్ అయ్యారు, మంచిగా ఉన్నారు. మనం హై స్కూల్ కన్నా ఎక్కువగా ఇతర ఊర్ల నుంచి రావడం జరిగింది.
పుప్పాలగూడ నుంచి కానీ బోరింగ్ తండ గురించి కానీ ముక్కుడుదేవులపల్లి నుంచి కానీ మనకు మన పాఠశాలకు వచ్చేవారు. ఆ రోజుల్లో 7th క్లాస్ అంటేనే మనకు బోర్డు ఎగ్జామ్తో సమానం. ఖచ్చితంగా ఎంతో లభించేది మాకు, అది ఎంతో ఆనందం కలిగించేది మాకు. సార్ అనేది భయం ఎంత ఉందో భక్తి కూడా అంతే ఉండేది. సార్ అంటే నిజంగా కూడా టీచర్ అంటే టీచర్ లాగా కనబడేది. సార్ ఇప్పటివరకు కూడా అలాగనే భావిస్తాం మేము. ఎందుకంటే అంత సిస్టమేటిక్ ఉన్న వ్యక్తులు ఎవరు లేదు. ఇక్కడి నుంచి లింగంపల్లి వరకు నడిచిపోయేవాడు, మళ్ళీ నడిచి వచ్చేవాడు. అంటే సార్ చూడగానే మాకు ఒక భక్తి లోపల నుంచి బయటకు వచ్చేది. ఎందుకంటే సిస్టమేటిక్ ఉండేవాడు. టీచర్ అంటే ఒక ఐడియల్, ఒక ఆదర్శంగా ఉండే వ్యక్తులలో అపర సార్ను చూసి మేము ఎంతో భావించేది. ఎందుకంటే సార్ అనేది ఒక లోపల వినయం వచ్చేది. ఎవరికైనా ఏ ఒక్కరు కూడా సార్ని చూసి అలా ఉండపోయేది, వెంటనే గౌరవించేవారు, రెండు చేతులు జోడించి నమస్కరించేవారు. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఇక్కడ కూడా సమయపాలనలో కానీ ప్రతి విషయంలో వచ్చారు. బాబురావు సారే కానీ సోమయ్య సార్ కానీ, సోమయ్య సారు ఈరోజు కూడా 33 సంవత్సరాలు నేను పంచబట్టుకునే బడికి పోయినా ఈరోజు నేను మీకు పాయింట్ వేసుకుంటానని తన కొడుకుతోటి వాదించాడు. సోమయ్య సార్ నిజంగా కూడా పంచ కట్టుకున్న ఏకైక వ్యక్తి మన సోమయ్య సారే. ఎందుకంటే పంచ కట్టుకోవడంలో తెల్లని దుస్తులు వేసుకుంటాడు. తెల్లని దుస్తులు వేసుకొని ఈరోజు ఆరోగ్య విషయంలో హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్య విషయంలో మనం సోమయ్య సార్ని ఐడియాలు తీసుకోవచ్చు. ఆదర్శ ఐటీ చాలా గుండ్రగా రాస్తాం. ఎందుకంటే ఒక్కొక్కటి మనం ఒక్కొక్క దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఇంగ్లీష్ నేర్చుకున్నది బాబురావు సార్ దగ్గరనే. బాబురావు సార్ మన 5th క్లాస్లో చెప్పేవాడు. ఎందుకంటే ఇంగ్లీషు మన పట్టు ఎంతో కొంత రావడానికి ఆ రోజుల్లో ఆ ఇంగ్లీష్ రావడం గొప్ప. ఆ తర్వాత బీరెల్ వెంకరెడ్డి సారు 7th వరకు చెప్పేది మనకు. అప్పుడు వాళ్ళు నేర్చుకునైనా బుక్స్ మారినప్పటికీ నేర్చుకునైనా కూడా వాళ్ళు మనకు చదువు చెప్పేవాళ్ళు. మనకు అప్పుడు మిడిమిడి జ్ఞాపకం. ధన్యవాదాలు. అట్లనే ఈరోజు ఎంతో శ్రమకొచ్చి మీరందరూ మీ పిలవగానే కష్టం అనుకుండా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఇంకా సంతోషం. నా తరఫున నేను ఎంతైతే చేయాలో అంతకంటే ఎక్కువనే మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది నా ఫంక్షన్, ఇది నాది, మన వాళ్ళది. మనం ఏంటంటే చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏమీ తెలియని రోజులలో ఎంతో అసలు మాటలు నేర్పింది, నేను ఒక నడవడిక నేర్పింది మా నాన్నగారు. ఇప్పటికీ ఎంతో సిన్సియర్గా, ఎంతో క్రమశిక్షణగా నా జీవితం ఇట్లా ఉంది అని అంటే మా నాన్నగారి ప్రోత్సాహం. అట్లనే మన అప్పరావు సార్ గారు నిద్రలో లేపి ఒకవేళ మీ గురువులు ఎవరంటే 4 పేర్లు వస్తాయి. ఆ 4 పేర్లలో అప్పరావు సారు, బాబురావు సారు, సత్యరెడ్డి సారు, రామరావు సారు, మా నాన్నగారు వీటిలో ఉంటాయండి. తర్వాత మన ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతోమంది సహాయ సహకారం అందించడం కూడా కొంతవరకు నాకేంటంటే నాకు కొంత తెలుసు. నేను ఎన్నో ప్రొఫెషనల్ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ చేస్తాను. ఇక్కడ ముందుకు తీసుకెళ్ళాలనే విషయంలో నాకు తెలుసు కాబట్టి నేను ముందుకు వచ్చి నేను ప్రతి విషయాల్లో కూడా మనం ఇందులో నా పాత్ర అన్నింటిలో ఉంది. మీరు చూస్తున్నారు. ఏమంటే నాకు ఒక పాప, ఒక బాబు. పాప వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది. ఆమె మ్యారేజ్ 1 సంవత్సరం అయింది. మీరు కూడా చాలామంది అటెండ్ అయ్యారు. తర్వాత బాబు, అతను కూడా సాఫ్ట్వేరే. ఆయన కూడా 3-4 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు. నేను వచ్చి హైదరాబాద్లో కొత్తపేటలో స్టూడియో, వీడియో మిక్సింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేస్తూ నలుగురికి ఉపయోగపడుకుంటూ మిక్సింగ్ అంటే దగ్గర నాకు 100 మంది ఆ చుట్టుపక్కల స్టూడియో వాళ్ళు నాకు మిక్సింగ్ చేయమని ఇస్తారు. ఎక్కడైనా మనం రాజాలాగానే బతికినాం. ఎక్కడైనా కూడా ఎందుకంటే మన విజ్ఞానం, మన ఇక్కడ మనకున్న ప్రోత్సాహం, మిత్రులు, ఇప్పటికీ మన మిత్రులు కూడా మర్చిపోకుండా పర్సనల్గా ఫోన్ చేసి మంచిగా మాట్లాడుతుంటారు. వాళ్ళందరి కార్యక్రమానికి నాతో పాటుగా చేసినటువంటి సన్మాన గ్రహీతలు మరియు మీ పూర్వ విద్యార్థులు, మీరంతా ఇంత దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇది అనుభవిస్తుంటుంది, చాలా కష్టం. ఎవరో ఒకరిద్దరు తొమ్మిది కార్యక్రమాన్ని చేస్తుంటేనే ఇది సక్సెస్ అవుతుంది. ఇంత దిగ్విజయంగా మీరు ఇంత దృఢ సంకల్పంతో మరి మీరు పూర్వ గురువులని మీరు ఇంత అభిమానంతో గురువుల యందు ఉన్నటువంటి ఆదరాభిమానాలను చూడగొనుకుంటూ మరి గురువుల యొక్క భక్తి శ్రద్ధలు ఉండబట్టి మీరు ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ పేరు పేరున అభినందిస్తూ
నమస్కారం. ఆనాటి శిష్యులు అందరికీ ఆశీస్సులు అందిస్తూ కోరుకుంటున్నాను. నేను సాయి అపారాలు పన్నెండు ఖమ్మంలో తీసాక తర్వాత ఇందులో గుర్తుంటా 2 years BTS ఎగ్జిక్యూటివ్ సూర్యాపేట వల్ల BA మచిలీపట్నం విశాఖపట్నం విజయనగరం ఆ ప్రాంతంలో బీఈడీ చేసిన నా సర్వీస్ 70లో విద్య అయిపోయింది. 71లో వెంటనే ఉద్యోగం దొరికింది టీచర్ జాబ్. ఫస్ట్ రావడం ఎప్పుడు సర్వతారైన వాడేవాడు అన్న తీసుకొచ్చేసాను. ఎందుకంటే నాకు 2 నిమిషాలు ఇచ్చింది. ఆ 2 నిమిషాలు అన్నది మా గురువు అందరం తెలియజేస్తాం. గురు బ్రహ్మ గురు విష్ణు అలాగే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు అంతే విలువైనటువంటి మూడింటికి ఆకలి కావాలి తీసుకోలేదు. జనరల్గా నా వయసు వాళ్ళందరూ కూడా మీకెంత సార్ వయసు? ఎంత వయసు? సార్ కూడా 78 అన్న. సార్ కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. చాలా సంతోషం. అది భగవంతుని ఆశీర్వాదాన్ని అని అనుకుంటే సరిపోదు. ఆహార విహారాదులు కూడా చాలా ముఖ్యం. చెప్పని అనుకుని కానీ ఇప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు అపరవసాలు గుర్తుకొచ్చాను. ఇప్పుడు అందుకోసం ఈ యోగా సంబంధించిన సమావేశాలు చెప్పింది యోగా చేయాలని. ఇప్పుడు ఆ యోగాకు, ఆ వాకింగ్కు, ఆ రన్నింగ్కు పరిమితం అయిపోయాం. ఇది మనం 50 సంవత్సరాలు దాటిన తర్వాత నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో.